గురుగారు ఇప్పుడు మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసు ఉంది కదా! అయితే బెయిల్ మీద బయటికి రావాలని చూస్తున్నారు. అయితే వస్తారా? అరెస్ట్ అయ్యి అలాగే ఉంటారా? అసలు పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇవాళ కాదు రేపైనా ఎప్పుడైనా బెయిల్ మీద వస్తారు, రాకుండా ఉండరు. హ్మ్. ఎల్లకాలం జైల్లో ఉండిపోతున్నారు అనుకుంటే పొరపాటు. కాకపోతే వాళ్ళు చేసిన పనులు అలాంటివి. హ్మ్. ఎక్కువగాను ఏంటంటే జనంలో ఉన్నటువంటి యొక్క నానుడి ఏమిటంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు హ్మ్. ఈ యొక్క ఆడవాళ్ళ మీద ఫ్యామిలీ హ్మ్. రాజకీయ నాయకులు వెనకాల ఉన్న ఫ్యామిలీ మీద ఆడవాళ్ళ మీద హ్మ్. క్యారెక్టర్ అసెసినేషన్ చేసుకుంటూ మార్పింగ్లు చేసుకుంటూ ఈయన పోస్టులు పెట్టించేవాడని చెప్పేసి అని ఈయనకిడి హ్మ్. నానుడు ఏమిటి జరిగేటువంటిది అదే. అది ఉండిపోయింది. ఈ మిథున్ రెడ్డి ఆ వ్యక్తిని చేపిస్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు అని చెప్పేసి అనేది అది మొత్తం అంతా కూడా దాంట్లో ఉండిపోయింది. అదంతా ప్రజల మనసులో ఉండిపోయింది. హ్మ్. అందులో లిక్కర్ స్కామ్లో ఒకటి ఇది ఏదో దొరికింది. అది కర్మ చెప్పాను కదమ్మా, కర్మ ఎవరిని వదిలిపెట్టదని. హ్మ్. వాడు కర్మ వచ్చింది, కర్మ అనుభవిస్తున్నాడు, అనుభవించని తప్పేముంది. అది ఇంక వాడు ఇయ్యాలి కదా రేపైనా ఎప్పటికప్పుడు వస్తాడు, రాకుండా ఉండడం. ఎల్లకాలం జైల్లో ఉండిపోతే ఎప్పుడు కూడా బెయిల్ ఇస్తారు. సంవత్సరానికో లేకపోతే 6 నెలలకో 3 నెలలకో 2 సంవత్సరాలకో బెయిల్ ఇస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఎవరిదా 16 నెలలకి బెయిల్ ఇచ్చారు, ఎల్లకాలం జైల్లో పెట్టలేదుగా. హ్మ్. అలాగే వాడికి ఎప్పుడో బెయిల్ వస్తుంది అంటే ఇంక వైఎస్ఆర్సీపీ అధికారంలో కంటే చాలా కల్లా హ్మ్. చెప్పలేము ఇంకా. ఎందుకంటే ప్రజల్ని వీళ్ళు ఆకట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఉండగా వైఎస్ఆర్సీపీ పైకి వస్తున్నాం అనుకోవటం ఇంక మళ్ళీ కల్లా. హ్మ్. రానివ్వడైనా వచ్చే ప్రయత్నం అది చేయడు. ఆయనకి రాజకీయం తెలియదన్నారు. ఏ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే పిచ్చోడు అని చెప్పి అన్నారు. నువ్వు మగవాడివైతే సింగిల్గా రా, హ్మ్. మేము సింహాలం సింగిల్గా వస్తున్నాం, అవును. మీరు పందులు గుంపులుగా వస్తున్నారని చెప్పేసి రోజే సవాల్ చేసింది. అవును. అసెంబ్లీ గేటు దాటనివ్వడం నిన్ను, తాకనివ్వడం నిన్ను అని చెప్పేసి ఛాలెంజ్ చేసింది రోజాని. దాన్ని దాటుకొని చేశాడు. అవును. అసలు వైసీపీకే చోటు లేదు. అసలు వైసీపీ ప్రతిపక్ష హోదా లేకుండా చేసేసాడు. హ్మ్. సవాల్ చేశాడు, గుర్తుందమ్మా. అవును. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేశాడు. హ్మ్. సవాల్ చేసి నిన్ను అతపాదాలను తొక్కుతా అన్నాడు. అతపాదం తొక్కేశాడు. ఇంకంతకన్నా ఏం కావాలి? హ్మ్. 150 సీట్లు, 154 సీట్లు ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ. అంతవరకు తొక్కేసిన తర్వాత ఇంక వీళ్ళు ఎలా మాట్లాడతారో అర్థం కావట్లేదు. ఇంకా సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతారు ఏమిటో. ఇంకా సిగ్గు లేకుండా ఆయన గురించి మాట్లాడతారు. వాస్తవానికి అయితే నిజంగా 2 చెంపులు వేసుకొని దండం పెట్టేయాలి, అవును. నోరు మూసుకు కూర్చోవాలి. అలాంటిది ఇంకా గురించి ఆయన గురించి మాట్లాడతారు ఈ సిగ్గుమాల వాళ్ళంతా కూడా. ఇంకా సిగ్గు చచ్చిపోయి కూర్చున్నాం ఆయన, మన సిగ్గు చచ్చిపోయింది, మన ప్రజలకు ఎదురు మంచి చేయాలి, ప్రజలకు మంచి చేస్తే రేపు పొద్దున మళ్ళీ వస్తావేమో అన్నటువంటి ఆలోచన ఉండాలి. కానీ ఈ రప్పలు తగ్గోయటాలు, మళ్ళీ మేము లేనిపోయిన మాటలు, ఈ రోజులాగా ముసల కన్నీరు పెట్టుకోవటం, ఆ సాక్షి టీవీలో కూర్చొని ఆ గబ్బనూరిది ఇవన్నీ చేసుకుంటూ వస్తే వీళ్ళు ఎక్కడ వస్తారు? వీళ్ళు ప్రజలకు కావాల్సిన పని ఏంటో చూడాలి. హ్మ్. ఏదైనా శవం ఉంటే బయటకు వస్తావు నువ్వు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా శవం వస్తే బయటకు వస్తావు నువ్వు. అది ఎవడో వచ్చాడు, ఆ దగ్గరికి వచ్చావు నువ్వు. ఆ వచ్చిన దాని గురించి రఫ వచ్చింది ఇదంతానే. ఏదైనా ఎవడన్నా పోతే వస్తావు అంతే, నువ్వు లేకపోతే నువ్వు రావు. ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశాడు? కనీసం లేదంటే 5 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ వేసుకెళ్ళాడు. చెట్లు నరికించేసేవాడు. ఆ చెట్లు నేను అడుగు కొట్టేస్తాడేమో, చంపేస్తాడేమో భయపడి ఆయన చేసేవాడు ఆయన. దారి పొడుగుతో పరదలు కట్టించేవాడు. ఎవరితో ఏ ప్రజలను కూడా ఎవరిని కూడా నువ్వు చూడలేదు, ఎవరితో మాట్లాడలేదు, ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నువ్వు ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటూ శుభ్రంగా ఇక్కడ మటన్ నొక్కేవాడివి. డబ్బులు వచ్చి ప్రజల చేతిలో పడేవి. అభివృద్ధి కుంటిపడిపోయింది. కనీసం ఒక రోడ్డు బాగు చేయడం కానీ, ఒక సంస్థలకు తెప్పించడం కానీ, లేకపోయినట్లయితే స్కిల్ డెవలప్మెంట్ ఆలోచించడం కానీ ఇట్లాంటివి ఏమీ చేయలేదు నువ్వు. ఏమీ చేయకుండా శుభ్రంగా ఇంట్లో కూర్చొని బట్టన్ నొక్కొచ్చి డబ్బులు పంపిస్తున్నాను, వీళ్ళంతా మళ్ళీ నాకే ఓట్లు వేస్తారు, నేను వై నాట్ 175 అని చెప్పేసి ఇంట్లో కూర్చొని కళ్ళగన్నావు. కళ్ళగండి ఏమైంది? పైన కళ్ళలోంచి కిందకే తీసుకొచ్చి బురద గుంట్లో పాడేశాడు. అయిపోయింది ఇంకా చరిత్ర. ఇంకెక్కడుంది? ఇంక మనం ఎన్ని అనుకున్న దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని అలా ఇప్పటికైనా ప్రజలకు ఏదైనా మంచి పని చేసేటువంటి ప్రయత్నాలు చేస్తే ఎవడైనా ఒకటారో వచ్చే అవకాశాలు ఉంటాయి. లేకపోతే అది కూడా లేడు. పవన్ కళ్యాణ్ ఉండగా వీళ్ళు ఎవరిని మళ్ళీ రానివ్వడం. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.